అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము మరొకసారి దిగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం కర్ణాటక క్యాబినెట్ సాక్షిగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు ఇందుకు మనకి ఏం అన్యాయం చేస్తున్నారు అనే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నానాటికి రోజుకి నీటి లభ్యత తక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ రాష్ట్రం, మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము 811 టీఎంసీలు నికర జలాలను కేటాయించగా, మరి నేటికి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించి దాదాపు పుష్కర కాలము అయినప్పటికీ ఎలక్షన్కి ఈ నీటి వివాదం రాజకీయ ముసుగు తొడుక్కొని రాజకీయ నాయకులు మారుస్తున్నారనే విషయం మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకోవడం కోసము ఆనాడు పోరాటం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, గతంలోనే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ దాదాపు 1,33,000 ఎకరాలకు భూసేకరణ చేసేందుకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు గాను కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందనేది ఇప్పుడు మీ ముందున్నటువంటి వాస్తవం. మరి దీనివల్ల నష్టం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అంటే, మీ అందరికీ తెలుసు, ఈరోజు కృష్ణానదీ జలాల పంపకం కోసం ఇటు తెలంగాణ రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా కొట్టుకుంటున్నాయి, ఏ విధంగా దాన్ని రాజకీయం చేసుకుని రాజకీయ నాయకులు గడుపుకుంటున్నారనేది మీకు తెలుసు. మరి అయితే గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఏ ప్రకారంగా, ఏ ప్రాతిపదికన నీటి జలాలను కేటాయించింది అంటే, ఆధారపడదగిన నీటి ప్రవాహాల ఆధారంగా గతంలో బచావత్ ట్రిబ్యునల్ నీటి జలాలను కేటాయించింది. మరి బచావత్ ట్రిబ్యునల్ చెప్తున్నారు, బాగానే ఉంది, మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఇచ్చింది కదా అవార్డు అని చెప్పేసి మీరు అనొచ్చు. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఏ విధంగా ఇచ్చింది, ఏ ప్రాతిపదికన ఇచ్చింది అంటే, 75% డిపెండబుల్ ఫ్లో అంటే వాటర్ ఫ్లో అయితే ఇంత వాటా, మరి 65% డిపెండబుల్ ఫ్లో వాటర్ అయితే ఇంత శాతం అని చెప్పేసి ఆనాడు ఇవ్వడం జరిగింది. మరి గతంలోనే ఇదే ఆల్మట్టి డ్యామ్ హైట్కు సంబంధించి 509 మీటర్ల ఎత్తు నుంచి దాదాపు 519.6 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడం జరిగింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా దిగువనున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగిన మాట మీ అందరికీ తెలుసు. మరి మరలా అన్యాయం చేసేటువంటి ప్రయత్నం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సమంజసం కాదు. గతంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ఉంది అని చెప్పేసి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి కానీ మేము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలంటే ఈరోజు కృష్ణానది జలాలు శ్రీశైలం నుంచి తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం మాత్రమే ఉంది. మరి కృష్ణా జలాలు నానాటికి తగ్గిపోతున్నటువంటి భాగంగా మీరు ఇలాంటి ఆమోదాలు, క్యాబినెట్ ఆమోదం తెలిపి ఈరోజు 519.6 మీటర్ల ఎత్తు నుంచి అంటే ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 524.256 మీటర్ల హైటు పెంచుకోవడం కోసం ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు భూసేకరణ చేసేందుకు గాను 70,000 కోట్ల నిధులు మంజూరు చేయడం అనేది ఇది ఎంతవరకు మీకు సమంజసం అని చెప్పేసి నేను కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి. మరి 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్ల హైటుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకుంటే, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ హైట్ పెంచుకుంటే, మరి తద్వారా 150 టీఎంసీల నీరును స్టోరేజ్ చేసుకోవడం కెపాసిటీ ఆల్మట్టి డ్యామ్కి వస్తుంది. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 250 టీఎంసీల నీరును తరలించుకోవడం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు ఈ ప్రతిపాదన పెట్టింది అనేది మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఎంతైనా ఆవశ్యకత ఉంది. మరి దీనిని అందరూ ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎందుకంటే ఇటు రాయలసీమకైనా, అటు శ్రీశైలమైనా, అటు నాగార్జున సాగర్ అయినా ఈరోజు కృష్ణానదీ జలాలే కాబట్టి ఈరోజు ఆ ప్రాంత వాసులంతా చైతన్యవంతులయ్యి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలిపినటువంటి ఆమోదాన్ని వ్యతిరేకించాలని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 519.6 మీటర్లకు మించి పెంచడానికి వీలు లేదు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా కర్ణాటక రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిండేది మేము కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇది కూటమి ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకొని త్వరితగతిన వేగవంతంగా కర్ణాటక రాష్ట్ర కేబినెట్కు, అటు సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక నివేదిక ఇచ్చి ఈ ప్రతిపాదనను స్టే ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలి అని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని, మరి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. నమస్కారం.